ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను ఇంకొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మేము చేస్తాను. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ బెంగళూరు నుండి వచ్చిన నోటిఫికేషన్. సో ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేటప్పటికి 3rd August 2026 అయితే రిలీజ్ అయింది. మీరు 13th August 2026 5 లోపు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. సో ఇక్కడ నుండి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి. సో ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఏమేమి పోస్టులను భర్తీ చేస్తున్నారో చూడొచ్చు. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళకి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు బీఈ బీటెక్ కంప్లీట్ చేసి దాంతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటే, లేదా మీకు ఎంఈ ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, దట్టు ఐఐటి కానీ ఎన్ఐటి నుండి కానీ ఎంఈ ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే, లేదా బిఎస్సి ఆర్ ఎంఎస్సి కంప్లీట్ చేసి వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్న వాళ్ళు, అంటే ఈ రెండు బిఎస్సి ప్లస్ ఎంఎస్సి కంప్లీట్ చేసి వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మీరు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఓన్లీ బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన, లేదు బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ రిలవెంట్ ఫీల్డ్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ, లేదా బీఎస్సీ ప్లస్ ఎంఎస్సి కంప్లీట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ, లేదా బీఈ బీటెక్ విత్ ఎంఈ ఎంటెక్ కంప్లీట్ చేసిన ఏదైనా యూనివర్సిటీ నుండి కానీ కాలేజ్ నుండి మీకైతే షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ పెట్టిన తర్వాత దాని బేసిస్ మీద మీకు ఇంటర్వ్యూకి పిలిచే అవకాశం అయితే ఉంటుంది. సో ఇట్లాగా ప్రతి డిపార్ట్మెంట్కి సేమ్ ఇలాగే కొంతమందికి జాబ్ ఉంటుంది, కొంతమందికి ఇంటర్వ్యూ ఉంటుంది, కొంతమందికి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది, కొంతమంది డైరెక్ట్గా ఇంటర్వ్యూ లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఏమేమి డిపార్ట్మెంట్స్ వాళ్ళంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్స్, ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఈ ఫీల్డ్స్లో కనుక మీరు కంప్లీట్ చేస్తుంటే మీకైతే 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గేట్ స్కోర్ ఉన్న వాళ్ళకి ఐఐటిలో కానీ ఎన్ఐటిలో కానీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎంటెక్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. అదర్ దాన్ దట్ మీకు అందరికీ షార్ట్ లిస్ట్ చేయడానికి ఫస్ట్ మిమ్మల్ని అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తారు, దాని తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇదే ప్రాసెస్ అన్ని పోస్టులకి కంటిన్యూ. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ ఏరోస్పేస్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, సో పవర్ ఎలక్ట్రానిక్స్, ఇవి కంప్లీట్ చేసిన వాళ్ళకి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెటలర్జీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, మెటీరియల్ సైన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 1 వేకెన్సీస్ అయితే, సివిల్ ఇంజనీరింగ్ ఆర్ స్ట్రక్చరల్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇంటర్వ్యూ వెన్యూ డేట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. సో బెంగళూరులో అయితే ఉండే అవకాశం ఉంటుంది. 16th August కానీ, 23rd August కానీ, 30th August కానీ, ఈ డేట్స్లో మీకు ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్స్ అయితే 28 years ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో మీరు కనుక బీఈ బీటెక్ క్యాండిడేట్స్ అయితే 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ హోమ్ రెంట్ అలవెన్సెస్ సపరేట్గా ఇస్తారండి. సో దాంతో కలిపి మీకు 35,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు అదర్ దాన్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ హోమ్ రెంట్ అలవెన్సెస్ అంటే 40,000 పైన మీ శాలరీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ జాబే కానీ ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు. ఇది ఒక కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్ కాబట్టి 2 years టెన్యూర్ అనేది ఇచ్చారు. సో ప్రాజెక్ట్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ అందరూ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అప్లికేషన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ
మీ అప్లికేషన్ దీన్ని ప్రింట్అవుట్ తీయించుకొని మీ డీటెయిల్స్ అన్నింటినీ కరెక్ట్గా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో ముందైతే మీరు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ.